హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వీడియో. ఈరోజు వచ్చేసి వీడియోలో ఆధార్ కార్డ్ అనేది మీరు మొబైల్లో లేదా పీసీలో అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. అందుకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్లో లేదా పీసీలో మీరు గూగుల్లో వచ్చేసిన తర్వాత మీరు యూఐడిఐ అనేది మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది. ప్రిఫర్డ్ పేజ్ వచ్చేసి తర్వాత మీరు ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ అనేవి చూపిస్తాడనమాట. ఫస్ట్ వచ్చేసి మీకు అప్డేట్ ఆధార్ అనమాట. అప్డేట్ ఆధార్ అంటే మనకి ఆధార్ కార్డు యొక్క స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అలాగే మన యొక్క డీటెయిల్స్ అడ్రసెస్ అనేవి కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే మనం ప్రీవియస్గా ఏ డేటా అనేది అప్డేట్ చేసామో కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అలాగే గెట్ ఆధార్ మీద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బుక్ అండ్ అపాయింట్మెంట్ అనమాట. మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీరు అపాయింట్మెంట్ అనేది ఇక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ స్టేటస్ కూడా ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. అలాగే దీంట్లోనే మనకి డౌన్లోడ్ ఆధార్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఆధార్ పీవీసీ కార్డ్ కూడా ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీకు లాస్ట్లో ఆధార్ సర్వీస్ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు మీ ఆధార్ సర్వీస్ అంటే మీరు మీ మొబైల్ నెంబర్ని వెరిఫికేషన్ ఎక్కడ చేసుకోవచ్చు. ఈమెయిల్ని కూడా ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఆధార్ నెంబర్ని కూడా మీరు ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, ఇప్పుడు మీకు వచ్చేసి ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ముందు వచ్చేసి మీరు డౌన్లోడ్ ఆధార్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు అయితే మళ్ళీ చూపిస్తాను. మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేయండి. ఫస్ట్ అయితే నేను క్యాప్చా ఎంటర్ చేస్తాను. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు అయితే మళ్ళీ చూపిస్తాను. ఇలా మీరు క్యాప్చా ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు సెండ్ ఓపీటీ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు కింద ఇక్కడైతే మీరు మీ యొక్క ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్కి అనేది ఆధార్ ఓటీపీ అనేది వస్తుంది. మీరైతే చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఆధార్ ఓటీపీ అనేది వస్తుంది మీ మొబైల్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. దాన్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ డౌన్లోడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్కి అనేది తీసుకెళ్తుంది అనమాట. కంగ్రాచులేషన్స్, యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడ్ అని వస్తుంది అనమాట. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేయండి. ఓపెన్ చేసిన పీడిఎఫ్ని ఇక్కడ వచ్చేసి మీ యొక్క సర్నేమ్ అంటే మీ ఇంటి యొక్క నేమ్ స్టార్టింగ్ 4 లెటర్స్ అలాగే మీ యొక్క బర్త్ ఇయర్ అని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ లెటర్ వచ్చేసి మీరు క్యాపిటల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సారీ గైస్, ఆల్ లెటర్స్ వచ్చేసి మనం క్యాపిటల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీ బర్త్ ఇయర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మీకు ఆధార్ కార్డ్ అనేది ఎలా వెరిఫై అవుతుందన్నమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా మీ ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్, ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.